తీసేస్తే మీరు పరలోకం చనిపోయినా పరలోకానికి వెళ్ళరు. నరకంలోకి వెళ్ళిన తర్వాత మార్పు కావాలి, నేను బాగుపడతాను అన్నా నీకు అవకాశం లేదు. చనిపోకముందే మీరు మారాలి. మీ ప్రాణాలు పోకముందే మీరు మారాలి తప్ప ప్రాణం పోయిన తర్వాత నేను మారిపోతానని మీరు అనుకున్నా మీరు మారలేరు. ఆ మార్పు సరైనది కాదు. ఆ మార్పు దేవుడు యాక్సెప్ట్ చేయడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత వాడి బాధపడి పడుతూ, నాకు ఇంకా 5గురు సహోదరులు ఉన్నారు, వాళ్ళు నాలాగే మారక విర్రవీగిపోతూ, ధనవంతులు అని విర్రవీగిపోతూ బతుకుతున్నారు అక్కడ, వాళ్ళకి ఇలాంటప్పుడే చెప్పాలి నా వార్త. ఇక్కడ నేను నరకంలో అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానన్న విషయం నా తమ్ముళ్లకు, నా సహోదరులకు మీరు వెంటనే ఆ లాజరు గారిని పంపించి, ఎందుకంటే అతను కూడా పరిచయస్తుడే. ఎలా పరిచయస్తుడు? మా ఇంటి ముందర రొట్టె మొక్కలు ఏరుకునేవాడు అని మేము మాట్లాడుకునేవాళ్ళం లాజరు గురించి. ఆ లాజరు అయితే అక్కడికి వెళ్ళి చెప్తే మా సోదరులు వింటారు, మారతారు, నేను ఉన్న స్థలానికి రాకుండా పోతారు అని అన్నప్పుడు అబ్రహాం గారు చెప్పిన ఒకే ఒక మాట, వారి యొద్ద చెప్పేవాళ్ళు ఉన్నారు. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు. మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, దేవుడి దగ్గర ఇదే మొరపెడుతున్నారు అనుకోండి, దేవుడా నాకు ఇంకా కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, లేకపోతే నా భార్య ఉంది, మా ఆయన ఉన్నాడు అని ఎవరైనా మీకంటే ముందుగా మరణిస్తే, వాళ్ళు నరకగుండానికి వెళితే, అక్కడి నుంచి వాళ్ళు పరిశుద్ధులను ప్రశ్నిస్తే నీతిమంతులు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? అక్కడ చెప్పడానికి పీడి సుందరరావు ఉన్నాడు. మీరు అక్కడ తప్పించుకుంటారు. మీరు ఎలా తప్పించుకుంటారు? అక్కడ చెప్పడానికి ఉన్నాడు, చెప్తున్నాడు, ఇప్పుడే చెప్తున్నాడు. వాళ్ళు విన్నారా? కిందకెళ్ళేసరికి ఏమంటాడు? అక్కడ ప్రవక్తలను మోషేయు ఉన్నారు. వారి మాటలు జాగ్రత్తగా చూడండి. అది లోకాసు వార్త 16వ అధ్యాయం 29వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయం 29. అందుకు అబ్రహాము వారి యొద్ద ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. అప్పటికే అది మోషే కాలం అన్నమాట. ఇది మోషే బ్రతుకున్న కాలంలో జరిగిన సంఘటన, కథ కాదు. చాలామంది క్రైస్తవులకు అర్థం కాక ధనవంతుడు లాజరు కథ